అనారోగ్యంతో మరణించిన తన భావమరిది జోగినపల్లి శ్రీనివాసరావు ఇంటికి మాజీ సీఎం కేసీఆర్ చేరుకున్నారు. శ్రీనివాసరావు పార్థివ దేహానికి సతీమణి శోభమ్మతో కలిసి కేసీఆర్ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. తమ్ముడి పార్థివ దేహాన్ని చూసి శోభమ్మ బోరున విలపించారు. కేసీఆర్ భావమరిది శ్రీనివాసరావు అనారోగ్యం కారణంగా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న తుది శ్వాస విడిచారు. వెంటనే ఆయన ఇంటికి వెళ్లిన కేటీఆర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జోగినపల్లి శ్రీనివాసరావు కుమారుడు వివేక్ అమెరికాలో ఉండగా మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్నారు. ఇక అమెరికాలోని టెక్సాస్ నుంచి శుక్రవారం ఉదయం ఢిల్లీ చేరుకున్న ఆయన్ను ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర రిసీవ్ చేసుకుని తన వెంట హైదరాబాద్కు తీసుకొచ్చారు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక వివేక్ పుట్టెడు దుఃఖంతో విలపించారు. హైదరాబాద్ పేట్ బషీరాబాద్లో శ్రీనివాసరావు ఇంటికి ఆయన బంధువులు, బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.